జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత కప్ గెలిచింది. కోహ్లీపై అభిమానం, కప్పే గెలవలేదన్న సానుభూతి అన్నీ కలిసి వచ్చింది. గెలిచింది. ఆ టీం ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కానీ విజయోత్సవ ర్యాలీతో 11 మంది ప్రాణాలు పోయాయి. ఈ దుర్ఘటనలో మరణించిన వారి వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు. మరణించిన వారంతా 40 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. 13 ఏళ్ల బాలిక, 3 టీనేజర్లు, 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల వారు 6 ఉన్నారు. ఇక మృతులను 13 ఏళ్ల దివ్యాంశి, 32 ఏళ్ల దొరేష, 20 ఏళ్ల భూమిక్, 25 ఏళ్ల సహానా, 27 ఏళ్ల అక్షత, 33 ఏళ్ల మనోజ్, 20 ఏళ్ల శ్రవణ్, 29 ఏళ్ల దేవి, 17 ఏళ్ల శివలింగ, 19 ఏళ్ల చిన్మయి, 20 ఏళ్ల ప్రజ్వల్గా గుర్తించారు. వీరంతా తమ అభిమాన జట్టు విజయాన్ని ఆస్వాదించడానికి స్నేహితులతో కలిసి వచ్చారు. వీరిలో చాలా మంది బెంగళూరు నగరానికి చెందినవారు కాగా కొందరు ఇతర జిల్లాల నుంచి కూడా తరలివచ్చారు. ఇదిలా ఉంటే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం విషాదానికి వేదికైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో మరణాల సంఖ్య పెరిగింది. 11 మంది అభిమానులు చనిపోయారు. 33 మంది గాయపడ్డారు. బాధితులను బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగిన సమయంలో స్పాట్లోనే కొందరు చనిపోయారు. మరికొందరు ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇంకొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. స్టేడియం దగ్గరికి భారీగా తరలివచ్చిన అభిమానులు స్టేడియంలోకి ఒక్కసారిగా దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. గేట్ 6 నుంచి భారీ సంఖ్యలో స్టేడియంలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఊపిరాడక స్పాట్లోనే కొందరు మరణించారు. గాయపడిన వారికి శివాజీ నగర్లోని బౌరింగ్, లేడీ కర్నన్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత స్టేడియంలోకి వెళ్లే మార్గాలన్నీ మూసివేశారు పోలీసులు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అనేక మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్మెంట్ కూడా తొక్కిసలాట ఘటనపైన ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరులో జరిగిన దురదృష్టకర సంఘటనతో మేము తీవ్ర ఆవేదనకు గురయ్యాం. అందరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యమైనది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపింది. మా అభిమానులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీడియాలో వచ్చిన కథనాలతో ఈ ఘటన గురించి మాకు తెలిసింది. దీని గురించి తెలిసిన వెంటనే మా కార్యక్రమాలను రద్దు చేసుకున్నామని వెల్లడించింది. స్థానిక అధికారులకు మా పూర్తి సహకారం అందిస్తాం. ఈ సందర్భంగా మాకు మద్దతుగా నిలిచే వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని ఆర్సీబీ యాజమాన్యం పేర్కొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.